బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నాను అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి మన స్టిచింగ్ కి సంబంధించిన వీడియో కాదు. సో ఆల్రెడీ మీరు తమ్మునేలో చూసినట్టుగా నేనైతే ఈ మైక్ తీసుకున్నాను. సో ఈ మైక్ నేను ఓపెన్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుందో ఏంటో చెప్తాను. సో ఈ వీడియో వచ్చేసి మన అందరూ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుందండి. సో ఒకసారి అయితే చూడండి. నేనైతే బోయా BY-V20 మైక్ని అయితే తీసుకున్నానండి. ఇది వైర్లెస్ మైక్ అనమాట. సో మీకు కావాలనుకుంటే ఇంకా తక్కువ బడ్జెట్లో వైర్తో కూడా ఉంటుంది. సో ఓన్లీ ఇంట్లోనే ఉందాం, వ్లాగింగ్ చేసుకుంటాం, వైర్ ఉన్నా పర్వాలేదు, అంత ప్రాబ్లం లేదనుకున్నప్పుడు వైర్లెస్ తీసుకోవచ్చు. లేదా అలా కాకుండా కొంచెం ఫ్రీగా ఉండాలి కొంచెం అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా వైర్లెస్కి తీసుకోండి, బాగుంటుంది. సో నేనైతే దీన్ని అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు కూడా నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నుంచి పర్చేజ్. బాక్స్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి. సో నేనైతే ట్రాన్సిస్టర్స్ 1 రిసీవర్ ఉండేది తీసుకున్నాను. నాకు ఎందుకంటే ఇంకొక ఛానల్ ఉంది, వికాస్ సిస్టర్స్ అనే ఛానల్. సో అందులో మేము వ్లాగింగ్ చేస్తాను, అలానే అవుటింగ్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను, అలానే కొన్ని ఛాలెంజెస్ కూడా చేస్తాను. సో నేను ఒక్కదాన్నే కాదు, అందులో మా పిల్లలు చాలామంది కూడా ఉంటారనమాట. సో అప్పుడు నాకు యూజ్ అవుతుంది కాబట్టి నేను డబుల్ మైక్ ఉన్నది తీసుకున్నాను. మీకు అవసరం లేదు, ఒక్కళ్ళే చేస్తారు వీడియోస్ ఉన్నప్పుడు, మీకు ఇందులోనే V10 అంటుందండి. సో అదైతే మనకి సింగిల్ మైక్ వస్తుంది. సో అది కూడా తీసుకోవచ్చు. దీని మీద అది ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో దాన్ని తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇదే ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో మనం బాక్స్ అన్బాక్స్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. సో మనకి 2 ట్రాన్సిస్టర్స్, ఒక రిసీవర్ ఉంటుంది, అలానే చార్జ్ చేసుకోవడానికి వైర్స్ అయితే 2 ఇచ్చారు. నేను ఆల్రెడీ 1 యూజ్ చేస్తున్నాను, ఇది వచ్చేసి ఇంకొకటి. అలానే మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది, అలానే వారంటీ కార్డ్ ఒకటి ఉంటుంది, అలానే ఇలా చిన్న ఒక క్యూట్ పర్స్ కూడా ఇచ్చారనమాట. సో మనం ఇది తీసేసినప్పుడు వీటిని స్టోర్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో నాకైతే 2 మైక్స్ తీసుకున్నాను, అలానే ఒక రిసీవర్ ఉంటుంది కదా. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మనం వచ్చేసి దీనిని మనం ఫోన్కి కనెక్ట్ చేసుకుంటామండి. ఫోన్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ బ్లూ కలర్ లైట్ వస్తుంది. అప్పుడు మనం ఈ మైక్ని కూడా ఇక్కడ పవర్ బటన్, అలానే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. సో పవర్ బటన్ని జస్ట్ ఇలా లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే చూసారా, ఇందులో బ్లూ కలర్ లైట్ ఆన్ అవుతుంది. సో బ్లూ కలర్, రెడ్ కలర్ ఆన్ వస్తుంది. ఎందుకంటే నేను దీన్ని ఫోన్కి కనెక్ట్ చేయలేదు కాబట్టి. దీన్ని కనుక మన ఫోన్కి కనెక్ట్ చేసినట్టయితే ఇది బ్లూ రెడ్ వస్తుంది కదా, అది కాస్త బ్లూ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనం నాయిస్ క్యాన్సిలేషన్ని నొక్కితే, సో నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా వస్తుంది లైటింగ్ అనేది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ మాట్లాడేది అయితే ఫ్యాన్ వేసుకోలేదు. ఫ్యాన్ వేసుకొని మీకు మాట్లాడి చూపిస్తాను ఎలా నాయిస్ వస్తుందో. ఆ తర్వాత నేను మైక్ని కనెక్ట్ చేసి ఫ్యాన్ వేసుకొని మాట్లాడి చూపిస్తాను. డిఫరెన్స్ ఏదో మీకు కొంచెం తెలుస్తుంది. నేను మైక్ కనెక్ట్ చేయలేదండి. కనెక్ట్ చేయకుండా ఫ్యాన్ ఆన్ చేసుకొని నేను మాట్లాడుతుంటే అరౌండ్ అనేది ఇంత నాయిస్ అయితే వస్తుంది. మైక్ని ఫోన్కి కనెక్ట్ చేయడానికి ఫస్ట్ అయితే రిసీవర్ని తీసుకొని మన ఫోన్లో ఉన్న సిపిన్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే రిసీవర్లో బ్లూ కలర్ లైట్ వస్తుందండి. సో ఇప్పుడు ఇది బ్లింక్ అవుతుంది, ఎందుకంటే మనం మైక్ ఇంకా కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇది బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడైతే మైక్ని తీసుకొని మైక్లో పవర్ బటన్ ఉంటుంది. సో దాన్ని అయితే ఒకసారి మనం లాంగ్ ప్రెస్ చేయాలి. సో లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది ఆన్ అయ్యి రిసీవర్తో కనెక్ట్ అయ్యి బ్లూ బటన్ అయితే ఆన్ అవుతుందండి. బట్ మైక్లో ఆల్రెడీ ఇంతకుముందే నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ కూడా ప్రెస్ చేసి ఉండటం వల్ల ఇప్పుడైతే అది మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను మైక్ కనెక్ట్ చేశానండి. సో ఇప్పుడు చూడండి, దీనిలో గ్రీన్ కలర్ వచ్చేసింది. నేను మైక్ కనెక్ట్ చేశాను కాబట్టి బ్లింక్ అవటం, రెడ్ కలర్ రావటం, ఆ లైట్ ఆగిపోయింది. అలానే నాయిస్ క్యాన్సిలేషన్ ని నొక్కాను కాబట్టి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది కదా, సో అది నొక్కాను కాబట్టి మనకి గ్రీన్ కలర్ బల్బ్ కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మాట్లాడేది మీకు మైక్ ద్వారా వస్తుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, చుట్టూ నాయిస్ ని ఎంతవరకు అది కట్ చేసి మన వాయిస్ ని కొంచెం క్రిస్ప్ గా ఉండేలాగా చూస్తుంది. సో మైక్ వాడటం వల్ల యూజ్ ఏంటంటే, దీనివల్ల మన వాయిస్ అనేది మంచిగా వినిపిస్తుంది వీడియోస్ లో. సో వాయిస్ అనేది నీట్ గా ఉందంటే ఆటోమేటిక్ గా చూసే వాళ్ళకి కొంచెం మంచిగా చూడబుద్ధి అవుతుంది, చూస్తారనమాట. సో దానివల్ల మనకి యూస్ కూడా వస్తాయి.
సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. సో నేను మీకు సింగిల్ మైక్ ఉన్నది, అలానే ఇలా డబల్ మైక్ ఉన్నది, ఈ రెండింటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అలానే నేనైతే నా బడ్జెట్ లో వేరే మైక్స్ అన్ని కంపేర్ చేసి చూసాను. అన్నిట్లోకి చాలా మంది బోయానే చెప్పారు. అలానే ఎప్పటి నుంచో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాడుతుంది కూడా బోయా కంపెనీకి సంబంధించి వైర్ మైక్ల దగ్గర నుంచి బోయా కంపెనీని యూజ్ చేస్తారు ఎక్కువ. సో నేను అందుకే బోయాని ప్రిఫర్ చేశాను అనమాట. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే వీడియోని ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.